మరి ప్రపంచంలో ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి స్వతంత్రం వచ్చి సుమారుగా 70 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకాను ఈ దేశంలో దళితులపై దాడులు జరగటాన్ని రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. అంతేకాకుండా మొన్న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చిత్తూరు నగర ఎమ్మెల్యే మరియు సినీ నటి అయినటువంటి రోజా ఒక దళిత మహిళ మంత్రివర్యురాలైనటువంటి పీతల సుజాతను అసభ్యకరంగా అవమానించటం ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అలాగే చిత్తూరులో దీని ఉద్దేశంతో ధర్నా సాగించిన విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్న దళితులను అవమానించడం అందరూ గమనిస్తున్నారు. మరి దీని విషయమై మేము మన రాష్ట్ర హోంమంత్రి చినరాజప్పని కలవటం జరిగింది. అయ్యా, మాకు ఈ రోజాపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు బనాయించి ఈమెను వెంటనే శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే వైసీపీ నేత జగన్ గారిని కూడా హెచ్చరిస్తున్నాము. ఈ రోజాని మీ పార్టీ నుంచి బహిష్కరించాలని, లేని పక్షంలో మీ పార్టీకి దళితులు దూరం అయ్యే అవకాశం ఉందని మేము మాల మహానాడు తరఫున విన్నవించుకుంటున్నాము. అలాగే ఈ రాష్ట్రంలో ఈ దళితులపై జరుగుతున్న దాడులను మరొకసారి పునరావృతం కాకుండా రోజా గమనించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర పరిమాణాలకు ఎదుర్కోవాల్సి వస్తుందని, రోజా ఖబర్దార్ నీ నాలుక ముక్కలు చేయబడుతుందని మేము మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాం.